జనం కోసం జనవాణి. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17 మనందరం స్మరించుకోవాల్సిన చారిత్రక రోజు. ఈరోజు తెలంగాణ విమోచన దినం. ఇది కేవలం ఒక తేదీ కాదు, ఇది మన గౌరవం, మన స్వాభిమానం, మన తెలంగాణ ఆత్మగళం. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వేచ్ఛాగాలి పీలుస్తున్నప్పుడు మన తెలంగాణ మాత్రం ఇంకా నిజాం పాలన కింద దౌర్జన్యాలు, రజాకార్ల దమనకాండను అనుభవించింది. ప్రజల స్వరాన్ని ఎత్తితే ప్రాణాలు పోయేవి, గౌరవం కోసం మాట్లాడితే అవమానాలు ఎదురయ్యేవి. కానీ చరిత్ర సాక్షిగా చెప్పాలంటే మన తెలంగాణ భయపడలేదు. రైతు తలపై భారమున్నా, విద్యార్థి చేతిలో పుస్తకమున్నా, గిరిజనుడి కళ్ళల్లో కలలు ఉన్నా అందరూ ఒకే స్వరం పలికారు: మాకు స్వేచ్ఛ కావాలి, మాకు విమోచనం కావాలి. ఈ భయంకర పరిస్థితిని చీల్చుకుంటూ మన మట్టిలో పుట్టిన వీరులు తమ రక్తం చిందించారు. మన చరిత్రలోని అత్యంత క్రూరమైన పాలనను ఎదుర్కొని చివరికి ప్రజల ఐక్యత గెలిచింది. భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనను చరిత్రలో దింపేసింది. అదే రోజు మన తెలంగాణ నిజమైన విముక్తి పొందింది. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అణచివేత ఎప్పటికీ నిలవదు. న్యాయం, సత్యం, ప్రజల ఐక్యత ఎప్పుడూ గెలుస్తాయి. మన విమోచన దినం కేవలం గతాన్ని స్మరించుకోవడానికి కాదు, ఇది మనకు ఒక పాఠం. మన తెలంగాణను నిజమైన స్వర్ణ తెలంగాణగా మార్చడం మన బాధ్యత. మన పూర్వీకులు చేసిన త్యాగం వృధా కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ సమాజాన్ని ముందుకు నడిపే పని మన చేతుల్లో ఉంది. ఈరోజు మనం మన వీరుల త్యాగాలకు తల వంచుదాం. వారి పోరాట స్ఫూర్తిని మన హృదయంలో నిలుపుకుందాం. ప్రతి ఒక్కరం మనలో ఒక తెలంగాణ యోధుడిలా మారుదాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. జనం కోసం జనవాణి.